లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు మనం కృతయుగే సాలగ్రామాద్రి, త్రేతాయుగే నరహరేగిరి, ద్వాపరే స్తంభశిఖరి, కలౌవే త్రివిధ పద అనేటువంటి సూత్రం ఆధారంగా కృతయుగంలో సాలగ్రామంగాను, త్రేతాయుగంలో నరసింహగిరిగాను, అలాగే ద్వాపర యుగంలో స్తంభాద్రిగాను, కలియుగంలో ఈ మూడు పేర్లతో పాటుగా అనేక రకాలైనటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి ఖమ్మం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చాం. ఆ పుణ్యక్షేత్రం పేరు ముత్తారం. దానికి ముక్తివరం అనేటువంటి పేరు కూడా ఉంది. అది కాలాంతరాలలో ముత్తారంగా ప్రభవించింది. కాబట్టి ఈ ముత్తారంలో వెలిసినటువంటి సాక్షాత్తు భద్రాచలం నుంచి స్వయంగా వచ్చి వెలిసినటువంటి స్వయంభూ దేవాలయం ఈ ముత్తారం. ఈ ముత్తారం క్షేత్రం యొక్క ప్రాశస్యం ఏమిటి, దీని యొక్క పూర్వ చరిత్ర ఏమిటి, ఈ దేవునికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని చూస్తూ అచ్చము మనకు భద్రాచలంలో ఎలా ఉంటాడో స్వామి ఇక్కడ కూడా అలాగే ఉంటాడు. ఈ చరిత్ర ఎలా వచ్చింది అనేటువంటి దాన్ని కూడా మనం పూర్వాలోకంగా ఆలోచిద్దాం. చూస్తున్నారు కదా, మనం దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఇద్దరు కూడా మనకు ఈ ప్రధాన ద్వారం ముందు దర్శనమిస్తారు. ముందుగా వీరికి నమస్కరించుకొని వీరి యొక్క ఆశీస్సులు తీసుకొని స్వామివారి యొక్క దర్శనానికి వారి యొక్క ఆజ్ఞ తీసుకొని మనం దేవాలయంలోకి అడుగు పెడదాం. జై శ్రీరామ్. ఇది ధ్వజస్తంభం, స్వామివారి గర్భాలయం ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం. ఇది చాలా ప్రాశస్త్యమైనటువంటిది. ఇక్కడైతే ధ్వజస్తంభం ఉంటుందో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి వాహనం, అంటే లోపల ఏ స్వామి అయితే వేంచేసి ఉంటారో వారి యొక్క వాహనమే వారికి ధ్వజంగా ఉంటుంది. ఇక్కడ కొలువున్నటువంటి స్వామి శ్రీ సీతారామ స్వామి కాబట్టి వారి ముందున్నటువంటి స్తంభము గరుడధ్వజంగా చెప్తూ ఉంటారు. ముందుగా గరుడధ్వజానికి నమస్కరించుకొని కూడా లోపలికి వెళ్ళాలనేటువంటి సాంప్రదాయం ఉంది కాబట్టి ఈ గరుడధ్వజానికి నమస్కరించుకొని మనం ఆలయ ప్రవేశం చేద్దాం. అమిత రామభక్తుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్నారు. ఇది ప్రాచీన కాలంలో ప్రతిష్ఠ చేసినటువంటి స్వామివారు. అలాగే ఈ పక్కన మనం చూస్తున్నాం, ఇది కృష్ణరాయల కాలం నాటిది. అంటే సుమారు 400 సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ వేయించేసినారు. కాబట్టి ఈ విగ్రహాన్ని ఇలాగే ఉంచి ఆ స్థానంలో చక్కగా మరొక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం మనం చూస్తున్నాం. స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి అంటే ముందుగా స్వామివారిని ప్రార్థించాలి. కాబట్టి ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి నమస్కృతులు చెప్తూ వారి యొక్క అనుగ్రహంతో స్వామిని మనం దర్శించుకోబోతున్నాం. పురాతన కాలంలో రాతితో నిర్మించబడి ఉంది. మనం చెప్పుకున్నాం కదా, కృష్ణరాయలు అనేటువంటి వనం కృష్ణరాయలు అనేటువంటి వారు తీసుకొచ్చి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అని. వారి కాలంలో పురాతనమైనటువంటి దేవాలయం ఉండేది. తదనంతర కాలంలో విశేషమైనటువంటి కృషి ఎందరో చేశారు. తత్ఫలితంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ వాస్తవ్యులైనటువంటి పరసా ప్రసాదరావు గారు గ్రామానికి ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాను, గర్భాలయం నుంచి ధ్వజస్తంభం వరకు అనేటువంటి నిర్ణయం తీసుకొని వారి దేవాలయాన్ని కట్టించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయము ఆధునాతనమైనటువంటి దేవాలయము. కాబట్టి ఈ దేవాలయానికి చుట్టూ మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాకారములు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్తంభములు కానీ అలాగే ఇవన్నీ కూడా ఆధునాతన కాలంలో రూపొందించబడినటువంటివి. ఈ ఆలయాన్ని ఈ స్థితికి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి అపర భక్తుడు శ్రీ పరసా ప్రసాదరావు గారు. కాబట్టి వారికి కూడా ఒకసారి నమస్కృతి తెలియజేసుకుందాం. ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి ఎందరో భక్తులు అశేషమైనటువంటి నమ్మకంతో వస్తారు. ఇక్కడ స్వామివారికి ప్రత్యక్షమైనటువంటి నిరూపణ ఎంతో చూపించారు స్వామివారు. అనేక సందర్భాల్లో వాళ్ళ అనుభవాలని వాళ్ళు పురస్కరించుకుని స్వామివారికి ముడుపులు మొక్కల రూపంలో చెల్లించుకోవడానికి ఎందరో భక్తులు వస్తూ ఉంటారు. మరి అలా వచ్చినటువంటి భక్తుల గురించి వాళ్ళ యొక్క మనోభావాలు అలాగే వాళ్ళ యొక్క అనుభవాలు ఏమిటి, స్వామివారితో వారికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటనేది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఒక భక్తులు ఇక్కడ మనకు దేవాలయ ప్రాంగణంలో ఉన్నారు. వారి యొక్క అనుభవం ఏంటనేది తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు ఈ దేవాలయానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? ఈ స్వామి వారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటో తెలియజేయండి. 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను ఉత్తర జంధ్యాలు రాముల వారి పెళ్లికి సమర్పించుకుంటాను. ఇక్కడికి వచ్చాక నాకు చాలా విధాలుగా బాగా కలిసి వచ్చిందండి. మా అమ్మాయి పెళ్లి గాని మా అబ్బాయి పెళ్లి గాని అలాగా అన్ని విధాలుగా. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆయన పెళ్లి కూడా ఆ రాముల వారి దయ వల్ల జరుగుతుందని ఆశిస్తూనే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. మాకు మంచి నమ్మకమైన దేవాలయం. అలాగనే ఈ ప్రసాద్ గారు ఇలా ఏర్పాటు చేయటం వల్ల కూడా చాలా పేరు గడించారండి. వారు సహాయ బలైందండి. ఈ గుడి మొత్తం నిర్మాణం దరిదాపు 2 కోట్ల పై నిమిత్తమే అయ్యి అనుకుంటున్నానండి. ఈ గుడి వల్ల మాకు చాలా మంచి జరుగుతుందండి. అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ స్వగ్రామం ఎక్కడండి? ఖమ్మం. ఖమ్మం నుంచి చూసారు కదా, ఖమ్మం నుంచి అలాగే సుదూర ప్రాంతాల
ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా భగవద్ దర్శనం కోసం భక్తులు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయి అంటే చూసారు కదా, వాళ్ళ మనసులో ఏదైనా సంకల్పించుకుంటే స్వామి తప్పక నెరవేరుస్తాడు అనేటువంటిది నమ్మకం వారికి ఉంది. కాబట్టి నిజంగా వాస్తవానికి కూడా స్వామి వారికి అంతటి శక్తి ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు స్థల పురాణం చెప్తూ ఉంది. కాబట్టి వారి యొక్క అనుభవాన్ని వారు చెప్పారు. ధన్యవాదాలండి. ఆ జనం గాని క్రమశిక్షణ బాగా ఎక్కడోడు అక్కడ కూర్చుంటారు. అటు ఇటు తిరగటం గాని ఇటు ఎగటం గాని చికాకు ఏముండదండి. ఈ గుడిలో చాలా క్రమశిక్షణ పాటిస్తారు. ఏది వచ్చిన భక్తులు ఎటువంటి ప్రోగ్రామ్ గానీ ఎలా కూర్చోవాలంటే అలాగే కూర్చుంటారండి. ఎన్ని గంటలైనా సరే. తర్వాత మామిడి తోరణం అవన్నీ కడితే గుడి అబ్బో వైకుంఠం లాగా నిజంగా అంత చక్కగా ఒక తిరునాల వాతావరణం కదా. షాపింగ్స్ అవన్నీ కూడా 3 కిలోమీటర్ల వరకు మనకు వాహనాలన్నీ కూడా ఆగిపోతుంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం విద్యుత్ దీప కాంతులతో మీరు అన్నట్టు చాలా బాగుంటుంది. మామూలుగా ఖమ్మం కంటే బాగుంటదండి. బాగా చాలా సంతోషం. ప్రసాద్ గారితో అదే దిగితే చాలా ఆనందించారండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్వామి మూలవరులు. ఇక్కడ స్వయంభూ దేవాలయం మనం చెప్పుకున్నాం. కాబట్టి భద్రాచలం నుంచి స్వయంగా నడిచి వచ్చి వెలిసినటువంటి మూర్తి ఈ మూర్తి. మీరు ఒకసారి చూస్తున్నారు కదా స్వామిని. భద్రాచలంలో స్వామి ఎలా ఉంటారో సీతారామ లక్ష్మణులు అదే విధంగా ఇక్కడ మనకు స్వామి దర్శనం ఇస్తారు. వామాంకమందు సీతాదేవి అంటే రామచంద్రుడి యొక్క ఎడమ తొడ మీద సీతాదేవి ఆసీనురాలై ఉంటారు. అలాగే కుడి చేతి వైపు లక్ష్మణస్వామి ఉంటారు. శంఖ చక్రములు కూడా అపసవ్య దిశలో మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇదే స్థితిలో మన కృష్ణరాయల గారి యొక్క పొలంలో ఉన్నటువంటి పుట్టలో స్వామి దొరకడం జరిగింది. కాబట్టి ఏ మూర్తిని అయితే మనం ఇప్పుడు చూస్తున్నామో ఇదే మూర్తి మనకు స్వయంగా ఆ పుట్టలో దొరికాడు. కాబట్టి దానిని యథాతథంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలను కనుక మనం చూసినట్టయితే ఈ దేవాలయానికి వస్త్రములు కట్టినటువంటి విగ్రహములన్నీ కూడా మనకు పురాతన కాలంలో స్వయంగా రామచంద్రుడు వచ్చి ఇక్కడ కృష్ణరాయలకు ఆ ఉత్సవ విగ్రహాలని ఉత్సవమూర్తులుగా సమర్పించినటువంటి చరిత్ర ఉంది. అలాగే అటు పక్కన కనపడుతున్నటువంటి ఉత్సవమూర్తుల్ని తర్వాత ఈ దేవాలయం వారు చేయించారు. ఈ రెండింటికి కూడా ప్రధానమైనటువంటి పూజ జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవ విగ్రహాలకు మాత్రం ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ మూర్తులకు మాత్రం ప్రతిరోజు కూడా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే స్వామి విగ్రహాల కింద ఎటువంటి యంత్రము కూడా లేదు. సహజంగా ఏమిటంటే దేవాలయం అంటే యంత్రాన్ని మంత్రంతో అభిషేకం చేసి దాని మంత్రాన్ని కన్వయం చేసి అక్కడ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓంకారం అనేటువంటిది మాత్రమే మంత్రంగా ఉంది. కాబట్టి ఎటువంటి యంత్రములు లేకుండా స్వామివారు ఓంకారం అనేటువంటి ప్రణవ మంత్ర రూపుడై ఇక్కడ వెలిసాడు. కాబట్టి స్వామికి ఓంకారరాముడు అనేటువంటి పేరు, అలాగే ప్రణవరాముడు అనేటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి ఇలా విశిష్టమైనటువంటి చరిత్ర ఈ దేవాలయానికి ఉంది. ఇప్పుడే ఒక భక్తుల ద్వారా మనం విన్నాం, ఎన్నో కోరికలు తీర్చారు, జరగవు అనుకున్నటువంటి విషయాలు కూడా జరిగినాయి మా విషయంలో అని చెప్పారు. కాబట్టి భగవంతుడు భక్తులకి అలా అనుగ్రహిస్తూ వాళ్ళు అనుకున్నవి నెరవేరుస్తూ భగవంతుడు వాళ్ళని కరుణిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంతటి గొప్ప దేవాలయాన్ని మనం దర్శించుకుంటాం. తర్వాత స్వామివారికి కుడివైపున రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇది స్వామివారు వాల్మీకంలో దొరికినప్పుడు లేనటువంటి విగ్రహం. తర్వాత అమ్మవారి యొక్క సన్నిధి ఉంటే బాగుంటుంది అనేటువంటిది భక్తుల యొక్క మనోవాంఛ ప్రకారంగా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు చక్కగా సకల అలంకృతయ్యి శోభాయమానంగా వెలుగుతుంది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం అని ఆ తల్లిని ఒక్కసారి అమ్మకు ప్రణమిలుదాం. అలాగే ఇక్కడ మరొక అమ్మవారి యొక్క సన్నిధిని మనం చూస్తున్నాము. ఇది ఆండాళ్ళు సన్నిధి. ఏ దేవాలయంలో అయితే వైష్ణవ దేవాలయంలో ఇట్లా ఆండాళ్ళు మాత ఉంటుందో అది విశిష్టమైనటువంటి ఆలయంగా చెప్తుంటారు. అంతేకాకుండా మీకు ఆండాళ్ళు మాత, ఈమెని గోదామాత అని సంబోధిస్తూ ఉంటారు. గోదామాతకి ఇరుప్రక్కల 12 ఆళ్వార్లు మనకు కనపడుతూ ఉంటారు. మీకు బాగా పరిశీలించినట్టయితే ఈ 12 మంది కూడా ఆళ్వార్లు ఈ వైష్ణవ ఆగమనానికి సంబంధించినటువంటి పరమ భక్తులు. ఇందులో గోదామాత యొక్క తండ్రి అలాగే గర్భవంతుడైనటువంటి పెరియాళ్వారుతో ఉంటారు. ఇలాంటి ఆళ్వారులు గనక ఉంటే దాన్ని విశిష్టమైనటువంటి వైష్ణవ దేవాలయంగా వైష్ణవాగమంలో చెప్తూ ఉంటారు. ఈ తల్లిని కూడా తదనంతర కాలంలో తప్పకుండా ఇది వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లాలనేటువంటి ఉద్దేశంతో తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు. అమ్మ కూడా చాలా అద్భుతంగా అలరాడుతూ స్వామివారికి సేవ చేస్తూ ఆ సేవా భాగ్యాన్ని మనకు కూడా కల్పిస్తుంది. మనము దేవాలయ ప్రధానార్చకులు శ్రీ బొర్రా వాసుదేవాచార్యులు గారితో మాట్లాడుతూ మరి దేవాలయానికి సంబంధించినటువంటి ఇంకా విశేషాలు ఏమేమి ఉన్నాయనేటువంటివి వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాసాచార్యులు గారు. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విశేషాలు అలాగే వీటి యొక్క ప్రాశస్యం ఏంటనేది మీ మాటలో తెలియజేస్తారని కోరుతున్నాం. శ్రీమన్ముత్తవరాక్యపత్తన విభుం భద్రాద్రి రామ ప్రభం వామాంకాంకిత సీతయా ప్రముదితం సౌమిత్రి శంఖం చక్రసరాసనాభయసరాన్ సవ్యేతరోధ్వక్రమాత్
తత్ బిభ్రతు చారు చతుర్భుజం భవహరం శ్రీరామచంద్రం భజే. ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి రామక్షేత్రం ఏదైనా ఉందంటే ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి భద్రాచల క్షేత్రం. ఖమ్మం జిల్లాలో మరో అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి క్షేత్రమే ఈ ముత్తారం గ్రామం. అసలు దీన్ని ముక్తివర క్షేత్రం అంటారు. ముక్తినిచ్చేటటువంటి ముక్తికాంత పరిష్వంగ సుఖాన్ని అందించేటటువంటి రామచంద్రమూర్తి యొక్క నిజస్వరూపం, దివ్యమైనటువంటి స్వరూపం ఆవిర్భవించినటువంటి ఈ గ్రామాన్ని ముక్తివర క్షేత్రం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దీని ప్రాశస్త్యం ఏంటంటే భద్రాచలంలో రామచంద్రమూర్తి శోభాయమానంగా విరాజిల్లుతూ ఉండగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వనం కృష్ణరాయలు అనేటటువంటి ఓ భక్తాగ్రగణ్యుడు ఇక్కడి నుండి ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని దర్శించాలనేటటువంటి కోరికతో గోటితో వలిచినటువంటి వడ్ల గింజలను తీసుకొని కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారు. కాలక్రమంలో వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత శారీరక పరిణామ క్రమంలో కాస్త సత్తువ తగ్గటంతో వీరు ఒకనొక రోజున అక్కడికి వెళ్లేటప్పటికీ కళ్యాణ ఘడియ దాటిపోయి యువతల బూర్కుప్పాడు దగ్గరే ఉండిపోవటం జరిగింది. దానితో మనస్తాపం చెందినటువంటి ఆయన ఈ సంవత్సరం ఈ కళ్యాణాన్ని దర్శించలేనటువంటి మనస్తాపంతో అక్కడే ఆత్మత్యాగానికి సిద్ధపడగా అటు సిద్ధపడి ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆయనకు స్వప్న సాక్షాత్కారం చెందినటువంటి భగవంతుడు, నాయన ఇన్నాళ్ళు నా కోసం నువ్వు వచ్చావు, నీ భక్తికి మెచ్చాను కాబట్టి నేనే నీ దగ్గరకు వచ్చి ప్రత్యక్షం అవుతానని చెప్పి ఆయనకు స్వప్నంలో సాక్షాత్కారం చెప్పగా కొద్ది రోజుల తర్వాత ఆయనకి ఇక్కడికి రావటం, మరి నేను నీ ఇంటి పెరటిలో వల్మీకంలో నేను ఉద్భవించి ఉన్నానని చెప్పటం, ఈ లోపల గొర్రెల కాపర్లు ఆ గూడెంబిళ్ళ అనేటటువంటి ఒక ఆట ఆడుతూ ఉంటే అది వెళ్లి ఆ పుట్టక తగలటం, అందులోంచి 2 కాంతిపుంజాలు బయటికి రావటంతో వాళ్ళకి ఈ అద్భుత దృశ్యం ఏంటో అర్థం కాక ఆయన దగ్గరికి రావటం, ఆయన అక్కడికి వెళ్లి ఇది స్వామివారు ఆవిర్భవించారని చెప్పి తెలుసుకొని మరి వైష్ణవాగ్రేసలను పిలిపించి సహస్ర ఘటాభిషేకాన్ని చేయించి ఆ పుట్టను కరిగించి దానిలో బయటపడ్డటువంటి ఈ విగ్రహాలన్నింటినీ కూడా బయటికి తీసి సంప్రోక్షణ విధానాన్ని ఆచరించి వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా ఇక్కడ స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టాపనాధిక కార్యక్రమాలను నిర్వర్తించి తనకున్నటువంటి ఆస్తిలో పావు భాగాన్ని స్వామివారి యొక్క దివ్య కైంకర్యాల నిమిత్తమై 165 ఎకరాలను వీరికి దానం చేసి నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దివ్య శోభాయమానంగా వెలుగొందుతూ ఉంది. 300 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మళ్ళీ 2009లో మరి పరచూరు ప్రసాదరావు గారు అనేటటువంటి వారు మళ్ళీ పునర్నిర్మాణం చేసి స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మళ్ళీ తీసుకురావటం జరిగింది. అదే విధంగా ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి యొక్క కళ్యాణం భద్రాచలంలో ఉదయం అభిజిత్ లగ్నంలో జరుగుతూ ఉంటే స్వామివారు అక్కడి నుంచి ఈ భక్తుడి కోసం సాయం సమయంలో ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి సాయంకాల సమయంలో 7 గంటల ముహూర్తంలో స్వామివారికి ఎప్పుడూ కూడా ఈ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. బహుశా దివ్యమైనటువంటి కళ్యాణం రాత్రిపూట జరగటం అనేటటువంటిది ముత్తారంలో అనేటటువంటిది ఓ ప్రత్యేకమైనటువంటి శైలి అని చెప్పబడుతూ జరుగుతోంది. అంతేకాకుండా ఆగమ శాస్త్రానుసారంగా ఉగాది పర్వదినం రోజున స్వామివారి యొక్క దివ్య కళ్యాణానికి సంబంధించినటువంటి తలంబ్రాలు అందరూ కూడా 3 గ్రామ ప్రజలు ముత్తారం, వరంవారి, కృష్ణాపురం, కోదండరాంపురం గ్రామ ప్రజలందరూ కూడా మహిళామణులు వచ్చి ఇక్కడే స్వామివారి యొక్క సన్నిధిలో పసుపు దంచి స్వామివారి తలంబ్రాలను కలపటం, ఆ తరువాత వసంత నవరాత్రులు ప్రారంభం కావటం, దివ్యమైనటువంటి అధ్యయనోత్సవాలను నిర్వహించటం, ఆ తరువాత దసరా, దీపావళి, దేవి నవరాత్రులు, ముక్కోటి రోజున స్వామివారు ప్రప్రథమంగా ఆవిర్భవించినటువంటి మున్నేరు నదీ తీరంలో జీడికంటి రాముడు అని పిలుస్తూ ఉంటారు. అంతే స్వామివారు వస్తున్నటువంటి సమయంలో ఈ వనం కృష్ణరాయల్ని నీవు వెనక్కి తిరిగి చూడవద్దు, నేను నీ వెంట వస్తున్నానని చెప్తే నీకు ఎటువంటి విధమైనటువంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కి తిరిగి చూడవద్దు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి ఏదో శబ్దం కావటంతో వెనక్కి తిరిగి చూడటంతో ఆయన్ని వెంబడిస్తున్నటువంటి స్వామివారు మెరుపు రూపంలో అక్కడే అంతర్ధానం కావటంతో ఆయన పాదముద్రలు ఇక్కడ మున్నేటి నదీ తీరంలో నిలిచిపోయాయి. వాటినే ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజున స్వామివారిని అర్చించడం జరుగుతుంది. అదే విధంగా తొలి ఏకాదశి, సంక్రాంతి పర్వదినంలో 4 రోజులు కూడా ధనుర్మాసోత్సవాలు, కొటాయి ఉత్సవాలు 15 రోజులు, రాపత్తు, పగల్పత్తు అనేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కోటి దీపోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున సాయంకాల వేళ పల్లె చెరువులో ఊర చెరువులో స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇలా దైవిక కార్యక్రమాలన్నీ కూడా శోభాయమానంగా జరిగేటటువంటి ఓ ప్రసిద్ధ దివ్యక్షేత్రంగా ఈ ముత్తారం నిలిచిపోతుందన్నట్లో ఎటువంటి సందేహం లేదు. అటువంటి క్షేత్రాన్ని దర్శించినటువంటి వారికి, సంతానం లేనటువంటి వారికి సంతానం వెంటనే జరగటం కూడా జరుగుతోంది. దివ్యమైనటువంటి ప్రభావవంతమైనటువంటి స్వామివారి యొక్క మహిమాన్వితం వల్ల ఎల్ల ప్రజలందరికీ కూడా, ఈ ప్రాంత వాసులందరికీ కూడా కొంగు బంగారమై స్వామివారు నిలుస్తూ ఉన్నారు. కాబట్టి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి ప్రజలందరూ కూడా విచ్చేసి తండోపతండాలుగా సుమారు 15 నుంచి 20 వేల వరకు జనం వస్తూ ఉంటారు.
ఉంటారు భక్తులు. మరి 5 రోజులు కూడా పంచానిక దీక్షగా ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. మొదటి రోజున అంకురారోపణ, ధ్వజారోహణ, రెండవ రోజున నవమి రోజు కళ్యాణ మహోత్సవం, మూడవ రోజు ముత్తారం గరుడ సేవ, నాలుగవ రోజు వనంవారి కృష్ణాపురం గరుడ సేవ, 5వ రోజు చక్రతీర్థము, ఆ సాయంత్రం కోదండాపురం గరుడ సేవ, 6వ రోజు స్వామివారికి శ్రీపుష్ప యాగోత్సవం, సాయంత్రం మరి పుష్పాలంకృతమైనటువంటి అద్దాల మండపంలో స్వామివారికి ఏకాంత సేవ, పౌళింపు సేవ, ద్వాదశ ప్రదక్షిణ సేవలతో 6 రోజులు ఈ కార్యక్రమం అతివైభవంగా జరుగుతుంది. కావున భక్తులెల్లరూ విచ్చేసి మహిమాన్వితమైనటువంటి స్వామివారిని దర్శించి తమ ఇష్ట కామితార్థాలను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చక్కని స్థల పురాణాన్ని మాకు వివరించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మరి ఈ క్షేత్రాన్ని సందర్శించుకునేటువంటి భక్తుల సంఖ్య నాటికి నాటికి పెరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి భక్తుల మనోవాంఛలు తీరేసరికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మరి అందులో భాగంగా ఇక్కడ మరికొందరు భక్తులు ఈ దేవాలయానికి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. వారి మాటల్లో కూడా స్వామివారి గురించినటువంటి విషయాలు తెలుసుకుందాం. సీతారామచంద్ర దేవస్థానం ముత్తారం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. దాదాపు 400 సంవత్సరాల కింద దీని నిర్మాతం వనం కృష్ణరాయల గారు వారు నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమం ఏ లోటు లేకుండా మా గ్రామ ప్రజలు, గ్రామస్తులు, గ్రామ భక్తులు, మహిళా భక్తులు అందరు కలిసి ప్రతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాబోయే శ్రీరామనవమి కూడా చాలా ఉత్సాహంగా ఈ నూతన ఉత్సవ కమిటీ ఒకటి వేసుకొని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వీరు వనం కృష్ణరాయల వంశస్థులైనటువంటి శ్రీ వనం నరహరి గారు. మరి వారి యొక్క స్వానుభవాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ వారి వంశ అనుగతంగా ఎంతో మంది భక్తులు కూడా వనం వారి యొక్క వంశస్థులందరూ కూడా వచ్చి ఇక్కడ నిత్యం కూడా సేవలు అందించుకుంటూ స్వామివారికి సేవలు చేసుకుంటూ తరిస్తూ ఉన్నారు. అలాగే మరికొంతమంది భక్తులతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. మాకు ముత్తారంలో గుడి అంటూ మా గ్రామాల వారికి చాలా సంతోషంగా ఉందండి. మా ఊరు భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా కనీసానికి 10 రోజుల పాటు మాకు ఈ ఉత్సవాలు మంచిగా జరుగుతున్నాయి. కాబట్టి ఊళ్ళో అందరం కూడా మంచిగా సహకరించుకొని మంచిగా అభివృద్ధి పరంగా అందరం కూడా సహకరించుకొని మంచిగా మా ఊర్లో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నామండి. సంతోషం అండి. మరి చూస్తున్నాం కదా, భక్తులందరూ కూడా భగవంతుని పెళ్లికి అందరూ పెద్దలే అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మేమంతా కూడా భగవంతుని పెళ్లికి మేమంతా కూడా సహాయ సహకారాలు అందిస్తూ మేము తదాత్మీకరణ చెందుతూ మేమంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి భగవంతుని యొక్క వివాహ కార్యక్రమాలను మేము చేస్తూ ఉంటామని చెప్పేసి భక్తులు, స్థానిక భక్తులు, అలాగే ఇతరతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా భగవంతునికి సంబంధించి ఇక్కడ సీతారామ కళ్యాణం కానివ్వండి, ముక్కోటి ఏకాదశి కానివ్వండి, భగవంతునికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా సంఘీభావాన్ని తెలుపుతూ వారి యొక్క సహకారాన్ని తెలియజేస్తూ భగవంతుని సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని మేము పొందాము అని చెప్తున్నారు. కాబట్టి ఇంతటి విశిష్టత ఈ దేవాలయానికి ఉంది అని చెప్పి మరొకసారి మనం తెలుసుకున్నాము. అలాగే స్వామివారికి కుడివైపున అంటే ఇటువైపు ఉత్తర భాగం ఇది. ఆ ఉత్తర వైపు మనకు అక్కడ ఒక ద్వారం కనపడుతుంది, దివ్యమైనటువంటి ద్వారము. దానిని ఉత్తర ద్వార దర్శనంగా మనం చెప్తూ ఉంటాము. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాలలో మనకి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని వేయించేస్తారు. కాబట్టి ఇక్కడ స్వామివారిని వేయించేపు చేసి ఈ ద్వారాన్ని మనకు తెరవడం జరుగుతుంది. అశేషమైనటువంటి సంఖ్యలో మనకు భక్తులు అట్టించి వచ్చి ఉత్తరంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడు ఆ ఉత్తర ద్వార దర్శనాన్ని ఒకసారి దగ్గరగా వెళ్ళి స్వామివారిని అక్కడ ఉన్నట్టుగా భావించుకొని నమస్కరించుకుందాం. అలాగే పైన చూసినట్టయితే మనకు అక్కడ శంఖ చక్రములు, అలాగే స్వామివారి యొక్క తిరునామములు కనపడుతుంటాయి. అట్లాగే అనేక మంది భక్తులు ఈ ద్వారానికి సంబంధించినటువంటి ఈ తలుపుల్ని కానీ, ఈ అలంకారాలను కానీ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అనేక రకాలైనటువంటి భక్తులు వాళ్ళు సమర్పించుకున్నటువంటి విరాళములు, ఇలా ఇదొక్కటే కాదు, ఎన్నో ఇలాంటివన్నీ కూడా ఈ దేవాలయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. భక్తుల కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళ కోరికలన్నీ కూడా ఇలా స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ చక్కని ఉద్యానవనం కూడా పెంచుతూ ఉంటారు స్వామివారికి. ఈ ఉద్యానవనంలో ఈ పూలని స్వామికి కైంకర్యానికి వినియోగిస్తూ ఉంటారు. అట్లాగే మనం ఇది తూర్పు ద్వారానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఈ స్వామివారానికి తూర్పు ద్వారం. అలాగే స్వామివారికి 4 వైపులా కూడా, నలుదిక్కులో కూడా చక్కని ద్వారాలను ఏర్పాటు చేశారు. స్వామివారికి వెనక భాగం అన్నమాట ఇది. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక రాచ వీధి, ఒక వీధి కూడా ఉంది. అలాగే ఇక్కడ తూర్పు ద్వారం కూడా మనకు కనపడుతుంది. అట్లాగే ఇంకా కొంచెం మనం కనుక ముందుకు వెళ్ళినట్టయితే ఇది స్వామివారికి పాకశాల. అంటే స్వామివారికి నిత్యము నైవేద్యం కోసము అర్చక స్వామి ఇక్కడ స్వామివారికి నిత్యము నివేదన చేస్తూ వండుతూ ఉంటారు. ఇక్కడ వండినటువంటి పదార్థాలను మాత్రమే స్వామివారికి నివేదించడం జరుగుతుంది. కాబట్టి ఇది స్వామివారి యొక్క వంటశాల మన వ్యవహారిక భాషలో. అలాగే ఒకసారి ఇక్కడ దేవాలయాన్ని కనుక మనం చూసినట్టయితే అద్భుతమైనటువంటి చిత్రములు. ఆధునిక కాలంలో ఈ దేవాలయం నిర్మించినప్పటికీ కూడా ప్రాచీన దేవాలయం ఎలా ఉంటుందో అలా ఈ దేవాలయం చుట్టూతో కూడా దశావతారములన్నీ కూడా చక్కగా చిత్రించబడ్డాయి. అలాగే మీరు పైన చూసినట్టయితే శ్రీ మహావిష్ణువు, అలాగే ఇటు పక్కన నరసింహస్వామి,
అలాగే ఇటు పక్కన ఆండాళ్ళ దేవి, అటు పక్కన కృష్ణ పరమాత్మ, ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి చిత్రాలతో నిర్మించడం జరిగింది. మనం ఏదైనా ఒక దేవాలయానికి వెళితే కేవలం దైవ దర్శనమే కాకుండా పురాతన కాలంలో అయితే శిల్ప చాతుర్యాన్ని చూడాలి, లేదా ఆధునిక కాలంలో కూడా ఆ దేవాలయ ప్రాంగణం మీద ఏమేమి చెక్కారు, ఎలాంటి విశిష్టత ఉన్నాయి అనేటువంటివి కూడా అక్కడ చరిత్రని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా నిశ్చితంగా పరిశీలించాలి అని చెప్పేసి మన ధర్మం చెప్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చాలా హంగులతో ఈ దేవాలయం మళ్ళీ చక్కని అలంకారంతో తయారవుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతోనూ మామిడి తోరణాలతోనూ అలంకరించుకొని రాముడు సర్వాలంకార శోభితుడై వివాహానికి సంసిద్ధమవుతూ ఉన్నాడు. అలాగే మనం కొంచెం ముందుకు గనక వెళ్ళినట్టయితే స్వామివారికి దక్షిణ ద్వారము, స్వామివారికి ఎడమ చేతి వైపు దక్షిణ ద్వారం ఉంది. ఇటు కూడా అవతల వైపు ఒక చిన్న దారి కనపడుతుంది. కానీ ఈ ద్వారాన్ని ఎక్కువగా ఉపయోగించరు, ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మాత్రమే ఈ ద్వారాన్ని ఉపయోగిస్తుంటారు. అలాగే స్వామివారి ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్టయితే స్వామివారికి ఇక్కడ అద్దాల మండపం అనేటువంటిది ఉంది. స్వామివారికి పవళింపు ఉత్సవాలు, అలాగే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ అద్దాల మంటపంలో మనకు స్వామిని వేయించేసి ఇక్కడ శుక్రవారం రోజు, ప్రతి శుక్రవారం రోజు కూడా ఇక్కడ పవళింపు ఉత్సవం అనేటువంటిది చేస్తూ ఉంటారు. స్వామివారికి వనం వంశస్థులు రచించినటువంటి అనేక రకాల కీర్తనలతో స్వామివారికి పవళింపు ఉత్సవం చేస్తూ ఉంది. ఈ పవళింపు ఉత్సవము సాయంత్రం 6 గంటలు 7 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా జరగడం అనేటువంటిది విశేషం. కాబట్టి చాలా మంది భక్తులు ఈ పవళింపు ఉత్సవానికి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారిని పవళింపు ఉత్సవం అయిన తర్వాత వెళ్తూ ఉంటారు. ఈ స్వామివారి యొక్క అద్దాల గృహం పవళింపు ఉత్సవం అద్దాల గృహము, స్వామివారి యొక్క పవళింపు ఉత్సవానికి సంబంధించినటువంటి మంటపం ఇది. ఇక్కడ కూడా చూడండి, అంతా కూడా ఎంత గ్రానైట్ తో చక్కగా అలంకరణ చేశారు. ఇదంతా కూడా భక్తుల యొక్క విరాళాలతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎంతో మంది భక్తులు స్వామివారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, భక్తితో ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చుకున్నారు. ప్రస్తుతము ఈ గృహము అంటే పవళింపు గృహం అనేటువంటిది ప్రస్తుతానికి మూసివేయబడింది. ఎందుకంటే స్వామివారి యొక్క పవళింపు సమయంలో మాత్రమే దాన్ని తీస్తారు, మిగతా సమయంలో అది తీయకూడదు అనేటువంటి నియమం ఉంది. కాబట్టి దాన్ని ప్రస్తుతానికి మూసివేశారు. మరొకసారి మనం చక్కగా పవళింపు సేవకి వచ్చినప్పుడు చక్కగా ఆ స్వామిని కూడా మనం ఇక్కడ సేవించుకునేటువంటి అవకాశాన్ని తీసుకుందాం. అలాగే స్వామివారి సన్నిధిలో స్వామివారి యొక్క భక్తులు కొలువుండడం అనేటువంటిది మనం అనేక దేవాలయాల్లో చూస్తూ ఉంటాం. మనం భద్రాచలం వెళ్ళినప్పటికీ కూడా భద్రాచలంలో ఒక పక్కన భద్రుడి యొక్క శిరస్సు, మరొక పక్కన రామదాసు యొక్క శిలా విగ్రహం మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ దేవాలయాల్లో కూడా విశిష్టత ఏమిటి అంటే, మనకు ఎవరైతే శ్రీరామచంద్రుణ్ణి భద్రాచలం నుంచి స్వయంగా తీసుకొని వచ్చి వారి వెంట స్వామి వెలిశారో ఆ అపర భక్తుడైనటువంటి వనం కృష్ణరాయలు అనబడేటువంటి భక్తుడు ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఇప్పుడు వారి సన్నిధికి మనం వెళ్తున్నాం. స్వామివారికి ఎడమ చేతి వైపు ఈ స్వామివారి యొక్క విగ్రహం ఉంది. ఇక్కడ కూడా స్వామివారు శ్రీరామనవమికి ముస్తాబవుతూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇక్కడ అన్ని కూడా మనకు వస్తువులు కనపడుతూ ఉంటాయి. అలాగే వీరిని బాగా నిశ్చితంగా పరిశీలించినట్టయితే స్వామివారు భద్రాచలం నుంచి నడిచి వచ్చి వీరి వెంటనే ఇక్కడ వెలిసినట్టుగా మనకు స్థల పురాణం ఇప్పుడు మనకు ప్రధాన అర్చకులు గారు చెప్పారు. వీరి పేరు వనం కృష్ణరాయలు. సుమారు 400 శతాబ్దాల క్రితం వీరు ఈ దేవాలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే కృష్ణరాయల యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ శిలాఫలకాల మీద కనపడుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క ప్రతిష్ట ఎప్పుడు జరిగింది అనేటువంటిది, అలాగే వనం వంశస్థులు అందరూ కలిసి వారు తలా ఇంత వారి శక్తిని బట్టి వారు విరాళాలు సేకరించి వంశ మూల పురుషుణ్ణి మేము ఇక్కడ స్థాపించుకుంటాము అనేటువంటి తీసుకొని ఆ వంశ మూల పురుషుణ్ణి వారు అక్కడ తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి విరాళ దాతల యొక్క పేరు ఆ పక్కన శిలాఫలకంలో కూడా మనకు కనపడుతుంటుంది. అలాగే ఇక్కడ మనకు శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, రథసప్తమి మొదలైనటువంటి పర్వదినాలను పురస్కరించుకొని ఇక్కడ సప్తవాహన సేవ అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కల్పవృక్ష వాహనం అంటాం. ఈ కల్పవృక్ష వాహనం మీద స్వామి ఈ వీధులన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు. అలాగే దేవాలయ ప్రాంగణం అంతా కూడా స్వామివారిని అనేక రకాలైనటువంటి భజన కీర్తనలతో చక్కగా కోలాటాలు వేస్తూ వీళ్ళంతా కూడా భక్తి పార్వస్వంతో నృత్యం చేస్తూ స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. అలాగే ఈ పక్కన మనం వచ్చినట్టయితే ఇది సూర్యవాహనం. ఇక్కడ సప్తాస్వర రథమారూఢం కశ్యపాత్మజం సూర్యం నమస్తుతే అని చెప్తూ ఉంటాం. కాబట్టి 7 వాహనములను నడిపించేటువంటి సూర్యుడు ఈ వాహనకి దేవతగా ఉన్నాడు. దాని మీద స్వామివారిని వేయించేసి చక్కగా ఇక్కడ మనకు సూర్యవాహనం అనేటువంటి కనపడుతుంది. ఈ సూర్యవాహనం మీద కూడా స్వామి వేయించేసి ఈ తిరువీధులన్నీ కూడా తిరుగుతూ ప్రజలకు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అలాగే మనకు భక్తులు అశేషంగా
రామకోటి రాయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకుంటారు. సర్వకాల సర్వావస్థల యందు రామనామాన్ని జపించటం గాని రాయటం గాని చేస్తే ముక్తి వస్తుంది, అలాగే కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పేసి రామకోటి అనేటువంటిది ఒక పుస్తక రూపంలో వాళ్ళు రాస్తూ ఉంటారు. ఈ రామకోటి రాసిన తర్వాత దానిని ఏమి చేయాలి అనేటువంటిది చాలా మందికి అనుమానం వస్తుంది. అలాంటి రామకోటి రాసిన తర్వాత ఈ రామకోటి పుస్తకాలని ఇలా రామకోటి స్తంభాలు అని చెప్పి అనేక దేవాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది కొన్ని విశిష్టమైనటువంటి దేవాలయాల్లో మాత్రమే ఉంటాయి. ఆ రాసినటువంటి పుస్తకాలను కనుక తీసుకొచ్చి ఇక్కడ దేవాలయం వారికి కనుక అందజేస్తే వారు ఈ రామకోటి స్తంభంలో ఆ పుస్తకాలన్నీ కూడా నిక్షిప్తం చేస్తారు. తర్వాత మహాయజ్ఞయాగాది క్రతువులు జరిగినప్పుడు వాటిని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అలా ఈ రామకోటి స్తంభంలో ఇందులో కూడా రామకోటికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి వివరాలు చూడొచ్చు. ఇది ముత్తారంలో 27/2/2009లో ఈ రామకోటి నిధి స్తూపాన్ని నిర్మాణం చేసినటువంటి వారు, అలాగే దానికి సంబంధించినటువంటి దాతల పేర్లు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది రామకోటి స్తంభం. దీన్ని నమస్కరించుకోవటం వల్ల రామకోటి రాసినటువంటి పుణ్యం కూడా వస్తుంది. జై శ్రీరామ్. అలాగే మనం సప్తవాహన సేవలలో భాగంగా అక్కడ కొన్ని వాహనాలను చూసాం. అలాగే మరి ఇక్కడ కొన్ని వాహనాలు, ఇక్కడ ఆదిశేష వాహనం కనపడుతుంది, అలాగే ఇక్కడ అశ్వవాహనం అనేటువంటిది కనపడుతుంది, అలాగే ఇక్కడ పల్లకీ వాహనం. ఈ పల్లకీ వాహనాల్లో కూడా స్వామివారు వేంచేసి చక్కగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే వెనక దేవరాజ వాహనం అనేటువంటి వాహనం కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ గరుత్మంతుని యొక్క వాహనం గరుడ వాహనం. ఇవన్నీ కూడా అశేషమైనటువంటి భక్తులు, వీళ్ళంతా కూడా స్వామివారికి వాహనాలుగా మారిపోయి వారిని సేవించుకుంటూ ఉన్నారు. కాబట్టి అక్కడ చూడండి, మనకు అక్కడ రోలు రోకలి ఇవి సిద్ధం చేశారు. స్వామివారి కోటనాలను జరుగుతాయి. మనకు స్వామివారి యొక్క కళ్యాణం జరిగేటప్పుడు కళ్యాణ భాగంలో కోట్నాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోలు రోకలి వీటిల్లో గనక రోలు తీసుకొని వాటిని చక్కగా అలంకరించి పసుపు కుంకుమతో నవధాన్యములు వేసి ఆ కోట్నాల ఉత్సవాన్ని కూడా చేస్తారు. ప్రతిరోజు కూడా ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉగాది నుంచి ఈ వారం రోజులు కూడా అధ్యయనోత్సవాలు అని చెప్పి సాయంత్రం ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం యజ్ఞశాల దగ్గరికి వచ్చాం. ఈ దేవాలయ ప్రాంగణంలోనే మనకు చక్కని ఇక్కడ యజ్ఞశాల కనపడుతుంది. చాలా ఉన్నతమైనటువంటి వేదిక మీద మనకు యజ్ఞవాటిక కనపడుతుంది. ఇక్కడ క్రతువులు యజ్ఞయాగాది ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు స్వామివారికి. అయితే ఇక్కడ యజ్ఞశాలకి మనం దూరం నుంచి నమస్కరించుకోవడం తప్ప యజ్ఞవాటికలో గాని యజ్ఞగుండంలో గాని మనం చేతులు పెట్టి తిప్పటం గాని, అలాగే మండేటువంటి అగ్నిని చల్లార్చడం గాని చేయకూడదు అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి యజ్ఞవాటికలు కనిపించినప్పుడు కేవలం నమస్కారం చేసుకోవటమే మనకు ధర్మం. కాబట్టి ఇక్కడ అగ్నిస్వరూపుడుగా ఉన్నటువంటి ఈ యజ్ఞవాటికకు ఒకసారి నమస్కారం చేసుకున్నాం. అలాగే మనం ప్రారంభంలో గర్భాలయంలోకి ప్రవేశించే ముందు గాలిగోపురం గుండా వచ్చాం. ఇప్పుడు మనం ఈ గాలిగోపురాన్ని చూస్తున్నాం. ఇది కూడా 400 సంవత్సరాల క్రితం కృష్ణరాయల కాలంలో నిర్మించినటువంటి గాలిగోపురమే. కాకపోతే చిన్న చిన్న పునరుద్ధరణ జరిగింది. అయినప్పుడు కూడా చెక్కు చెదరకుండా చాలా ఎత్తుగా ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఈ గాలిగోపురాన్ని చూస్తున్నాం. ఇది కూడా చక్కగా ఈ ప్రాంగణం అంతా కూడా శ్రీరామనవమికి ముస్తాబై చక్కని అంగరంగ వైభవంతో అదరారటానికి చక్కని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ భక్తులందరూ కూడా ఎవరికి తోచినటువంటి సేవని వాళ్ళు అందిస్తూ ఉండటం మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ధ్వజస్తంభం అంటాం దీన్ని. తెలుసు కదా, మనకు ప్రతి దేవాలయంలో కూడా ఆ దేవాలయం యొక్క వాహనం, ఆ స్వామి యొక్క వాహనమే ధ్వజం అవుతుంది అని మనం చెప్పుకున్నాం. ఇది గరుడ ధ్వజం. ఈ గరుడ ధ్వజాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మనకు ఒక గొలుసు కనపడుతుంది. ఇది మనకు కార్తీక మాసం లాంటి పుణ్య దినాల్లో, ముఖ్యంగా కార్తీక మాస పర్వదినాల్లో ఇక్కడ ఆకాశ దీపం అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ గొలుసు ద్వారా పైకి ఆకాశ దీపాన్ని చూపిస్తారు. ఇలా ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయటం వలన పితృదేవతలకి అలాగే సమస్త దేవతలకు కూడా ఆనందాన్ని కలుగుతాయని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్తారు కదా. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, లక్ష్మీప్రదం. కాబట్టి ఆ లక్ష్మీప్రదమైనటువంటి ఆ దీపాన్ని ఆకాశ దీపంగా పెట్టి ఆకాశంలో ఉన్నటువంటి సమస్త దేవతలకు అలాగే పితృదేవతలకు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి కార్యక్రమం. అలాంటి కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో చక్కగా జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నాం. ఇక్కడ మనం ఇది పురాతన కాలం నాటి రావి చెట్టు. స్వామివారి సన్నిధిలో ఎప్పటి నుంచో ఈ రావి చెట్టు ఉంది. అనేకులు వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అనేది కూడా జరుగుతుంది. సంతానం కోసం అలాగే సౌభాగ్యం కోసం, ఈ విశేషమైనటువంటి ఫలితాలు సంపాదించడం కోసం ఈ రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం నాగేంద్రుని యొక్క ప్రతిష్టలు చూస్తూ ఉన్నాం. వివిధ సన్నివేశాలలో స్వామివారి కోరికలు నెరవేర్చుకోవడం అలాగే సత్సంతానం కలగడం కోసం కూడా ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్టలని
చూస్తున్నాం మనం. ఇవి ప్రతిష్ఠ చేశారు. వీటికి కూడా చక్కగా నిత్యం పూజాదిగా జరుగుతూ ఉంటాయి. అలాగే నాగుల చవితి కార్తీక మాసంలో అందరూ కూడా ఇక్కడ దీపారాధన చేస్తూ స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. ప్రాచీన కాలం నాటి కళ్యాణ మండపం, స్వామివారి యొక్క కళ్యాణాన్ని ముందు ఇక్కడ చేసేవారు. అంటే 400 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఈ మంటపం మీద చేస్తూ ఉండేవారు. ఇది స్వామివారి గర్భాలయానికి వెలుపల భాగంలో ఉంటుంది. స్వామివారికి ఎడమ చేతి వైపు మనం ఈ మంటపాన్ని చూడొచ్చు. తర్వాత కాలంలో ఈ మంటపానికి అవతల విశాలమైనటువంటి కళ్యాణ మండపం, ఎందుకంటే భక్తుల రద్దీ పెరిగిపోవడంతో ఈ మంటపం సరిపోదనేటువంటి ఉద్దేశంతో ఇందాక చెప్పుకున్నారు మనకు ప్రధాన అర్చకులు. ఎందరో భక్తులు అశేషంగా అనేక ప్రాంతాల నుంచి కూడా మనకు దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటుంటారు. ఇక్కడ తిరునాళ్ళలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవతల విశాలమైనటువంటి ప్రాంగణంలో మరొక కళ్యాణ మండపాన్ని మనం చూడవచ్చు. ఆ పైన మనకు పేరు కూడా కనపడుతుంది, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపం స్థలదాతలు అని చెప్పేసి వనం బుచ్చిత రామారావు గారు వాళ్ళ పేర్లు కూడా కనపడుతున్నాయి. అలాగే కంకిపాటి హనుమంతరావు గారు మొదలైనటువంటి వాళ్ళతో కూడా ఆ ప్లేస్ ని వాళ్ళకి స్వామివారికి ఇచ్చారు. అందులో విశేషమైనటువంటి కళ్యాణ మండపాన్ని కట్టారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద టీవీలను ఏర్పాటు చేసి ప్రజలకి దృశ్య మాధ్యమాల ద్వారా కూడా చూపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది అధునాతమైనటువంటి కళ్యాణ మండపం. కృష్ణరాయలు భద్రాచలం నుంచి నడిచి వచ్చే మార్గం ద్వారా మనకు శ్రీరామచంద్రమూర్తి ఒక గుడిసె బండి ద్వారా కృష్ణరాయలు గారిని అనుసరించి వచ్చారు అని చెప్పి, అలాగే ఈ ప్రాంతం ఇది మున్నేరు నది. ఇదంతా మనకు కనపడుతున్నటువంటి కొండలు ఇవన్నీ కూడా మున్నేరు నది ప్రాంతం. ఈ మున్నేరు నది మనకు ఖమ్మం నుంచి ఇదంతా ప్రవహిస్తూ కృష్ణానదిలో కలిసి ఏది మనకు తిరుపతమ్మ అమ్మవారు ఉన్నటువంటి పెరగంచి ప్రోలు ద్వారా ప్రవహించి కృష్ణానదిలో ఉపనదిగా కలుస్తుంది. ఈ మున్నేరు నది తీర పరివాహక ప్రాంతంలో ఇక్కడ దాకా రాగానే భయంకరమైనటువంటి శబ్దం రావటం వల్ల ఈ కృష్ణరాయలు అనుకోకుండా వెనక్కి తిరిగి చూడటం, ఇక్కడ ఒక మెరుపులాగా మెరిసి స్వామివారు వచ్చేటువంటి ఆ గుడిసె బండి మాయం అవడం జరిగింది. తర్వాత ఈయన ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత స్వామి కలలో కనపడి, నేను మున్నేరు తీర ప్రాంతంలో ఒక చోట నా పాదాలు వెలిశాయి, అక్కడ ప్రతిరోజు కూడా పూజలు జరుగుతూ ఉండాలి, తదనంతరం నీ కేదారంలో అంటే పొలంలో ఉన్నటువంటి ఒక పుట్టలో నేను ఈ మూర్తి రూపంలో వెలిశాను అని చెప్పేసి కలలో చెప్పడం జరిగింది. అలా మొట్టమొదటి స్వామివారు ఈ ప్రాంతానికి రాగానే ఒక భయంకరమైనటువంటి శబ్దం రావటం, ఈ శబ్దం ఏమిటి అని చెప్పి వెనుదిరగవద్దు అన్నటువంటి కృష్ణదేవరాయలు వెనుదిరిగి చూడటం, ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది ముగించటం, స్వామి అంతర్ధానం కావటం జరిగింది. అలా మొట్టమొదటి స్వామి ఇక్కడ మనకు పసుపు కుంకుమలు వేసి పూజ చేశారు. ఇక్కడ స్వామివారి మొట్టమొదటి పాదాన్ని అంటే ముత్తారం గ్రామంలో మనకి ఇక్కడ చూసినట్టయితే స్వామివారి పాదాలు మనకు కొంచెం ఇదంతా జలప్రవాహం ఉంటుంది కాబట్టి మనకు అస్పష్టంగా కనపడుతుంది. జలప్రవాహానికి నీటిని రాతిని కొట్టేసేటువంటి శక్తి ఉంది. అయినప్పుడు కూడా మనం ఆ పాదముద్రలను కనిపించవచ్చు, చక్కగా చూడవచ్చు. అక్కడ పసుపు కుంకుమ వేసి స్వామికి పూజ చేశారు. మొట్టమొదటిసారిగా స్వామివారి పాదాలు ఈ ప్రదేశంలో ఉంచారు. దీన్ని జీడిగంటి స్వామి అని, అలాగే ఇక్కడ మున్నేరు ప్రాంతంలో ఉన్నటువంటి రామచంద్రుడిగా కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ముక్కోటి ఏకాదశికి అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ దాకా వచ్చి ఉత్సవాలు చెప్తూ జరుగుతూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ చాలా ఇరుకుగా ఉన్నటువంటి రాళ్ళు, అసలు ఈ రాళ్ల మధ్యలో స్వామి ఎలా వెలిశాడు, ఇదంతా అద్భుతం. ఇది ఒక ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి ఇలాంటి ప్రదేశంలో స్వామి కూడా ఇష్టపడుతూ ఉంటాడేమో. అలాగే ఇక్కడ మరొక భక్తుల్ని మనం కలుసుకున్నాము. వీరి పేరు తాళ్ల కొండయ్య గారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే ఒకానొక సమయంలో సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం ముత్తారం గ్రామం నుంచి మనం గోపాలరావు గారు అలాగే జగన్నాథరావు అనేటువంటి మరొక భక్తులు ఈ ముగ్గురు కలిసి పాదయాత్రతో అంటే కేవలం కాలినడకనే తిరుపతి వెళ్ళారు. 12 రోజులు వెళ్ళి కాలినడకన ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ ఆహారం భుజించడం, ఆహారం లేకపోతే కేవలం తీర్థాన్ని పానీయంగా తీసుకొని అలా అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో తిరుపతి కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చారు. మరి ఆ కొండలరావు గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. వీరు పాతక తరం నాటి యొక్క వ్యక్తులు. మరి ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మనకు ఇక్కడ ఈ పాదాలని చూపించినటువంటి వారు వీరు. మరి ఇలాంటి వారిని కలుసుకోవటం కూడా మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నమస్కారం అండి కొండలరావు గారు. తర్వాత మనకి ఇదంతా కూడా మున్నేరు నది కనపడుతుంది. ఇదంతా కూడా ప్రస్తుతానికి వర్షాభావం వల్ల ఇదంతా కూడా ఎండిపోయింది. మనకు దూరంగా అక్కడ చూసినట్టయితే అక్కడ మనకు ఒక శివాలయం కనపడుతుంది. శివాలయం, కొన్ని మంటపాలు కనపడుతున్నాయి. దాన్ని పందిళ్ళపల్లి అంటారు. అంటే ఇప్పుడు ఈ ఊరి అవతల అంటే ఈ నదికి అవతల ఉన్నటువంటి గ్రామం పందిళ్ళపల్లి గ్రామం. అది పందిళ్ళపల్లి గ్రామంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శివాలయం అది. అక్కడ కూడా శివరాత్రికి మహోత్సవాలని కూడా జరుగుతుంటాయి. మనం అంటే అవతల ఒడ్డు పందిళ్ళపల్లి గ్రామం అయితే ఇవతల ఒడ్డు ముత్తారం గ్రామంగా మధ్యలో ఈ మున్నేరు ఉంది అని చెప్పేసి కూడా మనకు చరిత్రలో తెలుస్తుంది.